నమస్కారం. తెలంగాణ రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ప్రారంభోత్సవానికి అయితే రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భం కనబడుతుందన్నమాట. ఎన్నికల వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది. సో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత 15 ఎన్నికలను ఏవైతే ముగియనున్న కారణంతో రైతు భరోసా డబ్బులకు సంబంధించి డిసెంబర్ చివరి తేదీలలో మనకి చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక తుది నిర్ణయం అనేది అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ చివరి తేదీలలో చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతు సోదరులు పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తుంటారు. సో రైతు భరోసా మరి డబ్బులకు సంబంధించి స్కీమ్ కు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఒక సీజన్ కలిపి చూసుకున్నట్టయితే ఎకరాకు 6,000 రూపాయలు 10 ఎకరాల వరకు అయితే కటా పెట్టారు అన్నమాట. ఈ 10 ఎకరాల వరకు మరి కటా పెట్టినట్టయితే మరి వీళ్ళు 10 ఎకరాల వరకు ఎత్తారా? మరి 10 ఎకరాల వరకు కటా పెట్టినట్టయితే మరి తర్వాత ఈ సాటిలైట్ సర్వే ఇవన్నీ ఎందుకు? ఈ సాటిలైట్ అని సర్వే జరిగినట్టయితే మరి 90% వచ్చేసి నిధులు అనేవి అయితే ఈ యొక్క నిలిపివేస్తారట. మరి దీనికి సంబంధించి కూడా మరి ఏం మాట్లాడుతున్నారు, అలాగే దీనికి సంబంధించి కూడా మరి ఏం నిర్ణయాలు తీసుకొని ఉన్నారు, తుది నిర్ణయం అనేది సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ యొక్క సర్పంచ్, ఎంపీటీసీ, ఈ యొక్క స్థానిక సంస్థలు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ మొత్తం చూసుకున్నట్టయితే డిసెంబర్ 15 ముగుస్తున్నాయి అన్నమాట. డిసెంబర్ 17 తర్వాత రైతు భరోసా డబ్బులకు సంబంధించి డిసెంబర్ చివరి తేదీలలో అంటే మనం ఈ డిసెంబర్ 23, 24, 25 ఏవైతే తేదీలు ఉన్నాయో ఈ తేదీలలో చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క డిసెంబర్ లో చర్చించుకొని తర్వాత తుది నిర్ణయం అనేది తీసుకొని ఇది కట్ ఆఫ్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ స్టేజ్ అనేది కూడా చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అనేది రైతు భరోసా డబ్బుల స్కీమ్ కు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల సందర్భం ఉన్న కారణంగా అసలు రైతు భరోసాకు సంబంధించి డిసెంబర్ లోనే నిధులు విడుదల చేయాల్సిన అంశం అన్నమాట. సో వీళ్ళు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కానివ్వచ్చు, ఇటు ఎలక్షన్ కోడ్, అటు సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ కలిసి రావడంతో ఇక ఎటు దోచని సిచ్యువేషన్ అనమాట. సో దిక్కులేని సిచ్యువేషన్ అనమాట. సో రైతు భరోసాకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ లో ఒక తుది నిర్ణయం తీసుకొని జనవరిలో నిధులు విడుదల చేసే అంశంపై అయితే ఫోకస్ పెట్టనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మరి జనవరిలో నిధులు విడుదల చేస్తారు ఖచ్చితంగా. ఈ డిసెంబర్ చివరి తేదీలలో తుది నిర్ణయం అనేది తీసుకుంటారు. తర్వాత జనవరిలో ఖచ్చితంగా రైతు భరోసా యాసంగి నిధులకు సంబంధించి సేకరణ అనేది ముందటేసుకుంటారు. సో ఓకే, రైతు వాళ్ళకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ కొత్త వస్తున్నారు, ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బెనిఫిషియరీ లిస్టులకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదల చేశారు, ఎక్కడెక్కడ ఎంత కోతలు అనేవి పెట్టారు అనే విశేషాలకు సంబంధించి ముందుగా తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్ కొత్త వస్తున్నారు, ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం జరుగుతుంది అనమాట. లేనిది లేనట్టుగా ఇక్కడ మేము ఎలాంటి కానివ్వచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహం ఒకైతే అందరూ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. లిస్టులకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసా అనే కాదు పలు విషయాలకు సంబంధించి కూడా మేము ముందుకైతే రావడమే జరుగుతుంది. సో మళ్ళీ కలుసుకుందాం.